Hello guys, today my topic is Vesper theory. This is the most important topic guys. So valence shell electron pair representation. This is the theoretical I'm explaining and ఇది అర్థమైతే మనకి how its molecules లో structure and geometry ఎలా find out చేస్తాం అనేది అర్థమవుతుంది. So this is the theory to can explain the theory predicts molecular geometry by arranging electron pairs around the central atom to minimize repulsion resulting the specific shapes like linear, bent or tetrahedral molecule shape determines by drawing its Lewis structure. Identify the central atom. First of all you have to identify the central atom and then counting bond pair and lone pair. So postulates: bond pair which participate in bond formation and lone pair which do not participate in bond formation. So these electron pairs are arranged in space of central atom in such a way so that repulsion between them is minimum. If central atom contains only bond pair, then geometry shape and will be the same, and geometry is called regular or symmetrical geometry. If central atom contains bond pair and lone pair, then geometry shape will be different and geometry is called irregular and unsymmetrical geometry. So order of repulsion is the lone pair, lone pair, lone pair, bond pair and bond pair, bond pair. So this theory was explains ఒక మాలిక్యూల్ ఇస్తారు మనకి, ఆ మాలిక్యూల్లో మనకి జామెట్రికల్ అండ్ బాండ్ యాంగిల్, మాలిక్యులర్ జామెట్రీ అండ్ మాలిక్యులర్ షేప్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి సింపుల్ ట్రిక్లో మనకి ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను. చాలామంది వెస్పర్ థియరిటికల్ పార్ట్ కావాలని అడిగారు, సో అందుకు నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో గైస్, విత్ సింపుల్ ట్రిక్స్తో మనకు మాలిక్యూల్ ఇచ్చినప్పుడు దాని జామెట్రీ అండ్ మాలిక్యులర్ జామెట్రీ, బాండ్ యాంగిల్, బాండ్ షేప్, మాలిక్యూల్ షేప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మన వీడియోలో ఉన్నాయి, చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వెస్పర్ థియరీ. అండ్ మనకి మాలిక్యూల్ ఇచ్చినప్పుడు దాని షేప్ అవన్నీ నేను ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. వెస్పర్ థియరీ టేబుల్. సో ఏఎక్సీ ఫార్ములా అండ్ మాలిక్యులర్ జామెట్రీ అండ్ బాండ్ యాంగిల్, మాలిక్యులర్ షేప్. సో మాలిక్యులర్ ఫార్ములా ఇలా ఇచ్చినప్పుడు మాలిక్యులర్ జామెట్రీ వచ్చేసి లీనియర్ అవుతుంది, దాని బాండ్ యాంగిల్ 180 degrees అండ్ మాలిక్యులర్ షేప్ ఈజ్ లీనియర్. సో మాలిక్యులర్ ఫార్ములా AX3E0 ఇచ్చినప్పుడు ట్రయాగోనల్ ప్లేనర్ అండ్ 120 degrees, దట్ షేప్ వాజ్ లైక్ దిస్. అండ్ AX2 at bend and tetrahedral, trigonal, pyramidal and bend, trigonal, bipyramidal and seesaw and T-shape. దిస్ ఈజ్ ద టేబుల్ ఆఫ్ వెస్పర్ థియరీ. హౌ టు ఫైండ్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మనమే ఇలా మాలిక్యూల్ ఇస్తారు. సో ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మాలిక్యూల్ ఇస్తారు, మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మనము దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అవన్నీ రాసి మనకి సెంట్రల్ ఆటమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, అండ్ తర్వాత బాండ్ పేర్, లోన్ పేర్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ చెక్ ఇట్ అండ్ దట్ ఈజ్ లీనియర్ ఆర్ బాండ్ యాంగిల్ అండ్ మాలిక్యూల్ షేప్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డోంట్ మిస్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మన ఛానల్లో వ్యాలెన్స్ బాండ్ థియరీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో గైస్ మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది తెలియాలంటే బాండ్ పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఆ సెంట్రల్ ఆటంలో బాండ్ పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ లోన్ పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అది కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. సో డోంట్ మిస్ టు వాచ్ అండ్ థ్యాంక్ యూ గైస్.